నీకు బాగా నచ్చిన డాన్సర్స్ ఎవరు? అమ్మాయిలని అబ్బాయిలు గాని ఫోక్ లో బాగా నచ్చిన వాళ్ళు, వీళ్ళ డాన్స్ అంటే బాగా ఇష్టం. నాకు ఒక్కతే అక్క ఇష్టం ఫోక్ లో, లాస్ట్ ఇయర్ స్మైలీ అక్క. ఎందుకు ఏమో తెలియదు కానీ అక్కతోటి ఓన్లీ మొన్న ఒక షూట్ చేసా, బట్ దానికంటే ముందు నుంచి మాకు ఒక బాండ్ వచ్చింది. అది ఎట్లా వచ్చిందో కూడా మాకు తెలియదు, కానీ అక్క నాకు పెద్ద ఎక్క లెక్క. ఫోక్ లో బిగ్ సపోర్టర్ లాస్ట్ ఇయర్ స్మైలీ అక్క. అవునా? షూట్ లో బాగా అసలు మాట వినవంటగా, అల్లరి ఫుల్ చేస్తా ఉంటగా. లేదు, నాకు కంప్లైంట్స్ వచ్చినాయి. సరే అయితే ఒక పని చేద్దాం, నేను లాస్ట్ ఇయర్ కి కాల్ చేస్తా, నువ్వు ఇక్కడ ఉన్నావు అనే విషయం చెప్పండి. ఓకేనా? అడుగుదాం నువ్వు ఎట్లుంటావు సెట్ లో అని. ఓకేనా? చేస్తున్నా, నిజమే చెప్పాలి మరి తర్వాత. హలో లాస్యా. హాయ్ రా, ఎలా ఉన్నావు? మీరు బాగున్నారా? నేను బాగున్నాను. ఇది బిట్టు డాన్సర్ ఉన్నారు కదా, అర్థం కాలేదక్క. బిట్టు డాన్సర్. అవునవును చెల్లె. ఆ అమ్మాయిని ఇంటర్వ్యూకి పిలుద్దాం అనుకుంటున్నా. ఓకే సూపర్. ఎట్లుంటదిరా నార్మల్ గా అమ్మాయి గురించి చెప్పవా? చాలా బాగా కలిసిపోతుంది అక్క. చాలా బాగా కలిసిపోతుందా? చిన్న దెయ్యం చెల్లి. చిన్న దయ్యమా? అవునవును, కానీ డాన్స్ మాత్రం మీరు కొడుతుంది తెలుసా. అవునా? షూట్ లో మాట వింటదా, అల్లరి చేస్తుందా? అంటే షూట్ టైమ్ లో మాట బాగా వింటది, అయిపోయిందంటే అంతే బాగా అల్లరి చేస్తుంది. అవునా? బాగా కష్టపడుతుందా? చాలా అక్క, మన డాన్సర్. అవునా? మన డిఓపీస్ చెప్పినట్టు వింటదా, లేదంటే నేను చెయ్యను అది ఇదని మారం చేస్తుందా? లేదు, వాళ్ళు ఎలా చెప్తే అలా చేస్తుంది. ఓకే. ఎప్పుడైనా నార్మల్ గా నీతో ఏదైనా విషయంలో షేర్ చేసుకొని ఏదైనా సిచ్యువేషన్ లో బాధపడ్డాయి ఉన్నాయారా? నాతోనా? బాధ ఏం లేదు, అన్ని చేస్తుంది మంచిగా. అంటే ఏదైనా సాంగ్ మిస్ అయినప్పుడు అట్లా, అంటే మనకు అని చెప్పి మాట తప్పారని ఫీల్ అయింది తప్ప అట్లా ఏం ఉండదు. అయినా అది పోయిందని బాధపడదు, నెక్స్ట్ దాని కోసం వర్క్ చేస్తుంది పాప. అవునా? మంచిది చెల్లె. అవునా? వాళ్ళ పేరెంట్స్ ఎలా ఉంటారు? ఆంటీ సూపర్, అసలు అమ్మ అయితే నన్ను పెద్ద కూతురు అంటారు నన్ను. అవునా? అవునవునక్క. ఓకే, తనకి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావు? చెల్లె లవ్ యూ అంట, అంతే, ఇంకేమన్నా. యాక్చువల్ గా తన ఇంటర్వ్యూకి వచ్చింది, ఇప్పుడు ఇంటర్వ్యూలోనే ఉన్నాము. అరే ఉందా? ఉంది, ఇస్తున్నాను, మాట్లాడు. ఓకే. హలో అక్క. పట్టి అక్క, ఇంటర్వ్యూలు ఎంజాయ్ చేస్తున్నావులే. అక్క ఇంకా నీ గురించి ఎక్కువ వచ్చింది. నా గురించా? ఎంజాయ్. అక్క చెల్లెల గురించి ఎక్కువ వచ్చేసింది. దిష్టి తగులుతుంది, మధు అక్క కొంచెం తక్కువనే చూపించింది. ఓకే అక్క, నేను చేస్తా, ఇగో షార్ట్ లో ఉన్నా, చేసేస్తా. ఓకే అక్క, మరి జాగ్రత్త. బాయ్ అక్క. బాయ్ అక్క. బాయ్ రా. బిజీ ఆర్టిస్ట్. సో అది అలా చెప్పింది అనమాట, అల్లరి చేస్తావని చెప్పింది. నేను టేక్ లో చేయనని చెప్పిన. ఓకే. సో లాస్య అక్క అంటే ఫుల్ క్లోజా? చాలా ఓన్ సిస్టర్ లాగా చెప్పింది కదా, ఇంకా పెద్ద కూతురు అని. ఓకే, సో ఇంకా ఏంటి, ఇది డాన్స్ కాకుండా ఎక్స్ట్రా నీకు ఇంకేమైనా టాలెంట్స్ ఉన్నాయా? ఏమన్నా కుక్ చేయడము అట్లా? చేస్తా. నిజం చెప్పు. మ్యాగీయా? మ్యాగీ, చికెన్ కర్రీ. నిజం చెప్పు, మీ మమ్మీని అడుగుతా, పక్కనే ఉన్నారు. అడగండి, నేను చేసా చికెన్ కర్రీ ఇంట్లో. బాగుంది బెట, బాగుందని తింటా. అవునా? ఇంకేం టాలెంట్స్ ఉన్నాయి నీలో? ఏం లేదక్క, ఏం చెప్పినా క్యాచ్ చేస్తా, చేసేస్తా, అదొకటి. ఓకే. నార్మల్ కాస్ట్యూమ్ గురించి ఇందాక మాట్లాడుకున్నాం కదా, వాళ్ళే ఇస్తారు సంథింగ్ అని. మన ఫోక్ వచ్చేసరికి హాఫ్ ఆఫ్ ద అమౌంట్ కాస్ట్యూమ్స్ కి వెళ్ళిపోతుంది కదా. చాలా మందికి ఇది పెద్ద ప్రాబ్లం. స్టార్టింగ్ లో ఎలా మేనేజ్ చేశారు ఈ కాస్ట్యూమ్స్ కి? కంపల్సరీ ఒక్కొక్క సాంగ్ కి ఒక్కో డ్రెస్, అట్లీస్ట్ మినిమం 3 dresses అన్నా చేంజ్ చేస్తాం ఒక్కోసారి. దట్టు అన్ని హాఫ్ సారీస్ కూడా ఉండొచ్చు ఒక్కొక్కసారి. సో ఒక్కో హాఫ్ సారీ ఈజీగా 4000 5000 అలా పడుతుంది. ఆనే 15,000 పోతుంది కదా ఒక్కోసారి. అంతే అవుతుంది, మనకి ఏం రాదు, బట్ ఆపర్చునిటీ కోసం చెయ్యాలి. స్టార్టింగ్ లో ఎలా మేనేజ్ చేస్తావు, ఇప్పుడు ఎలా మేనేజ్ చేస్తున్నావు? స్టార్టింగ్ లో ఇంకా మమ్మీ అమౌంట్ మా అమౌంట్ వేసుకొని వెళ్లాల్సి వచ్చింది అక్క. ఇప్పుడైతే ఓకే, ఇప్పుడు 100కి పైన హాఫ్ సారీస్ ఉన్నాయి ఇంట్లో. శారీస్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఒకసారి శారీగా యూజ్ చేసి దాన్ని హాఫ్ సారీ కుట్టించేస్తున్నాం. అవునా? సో నార్మల్ గా కొంతమందికి బ్యాడ్ కమెంట్స్ కూడా వస్తాయి. ఫోక్ లో నార్మల్ గా చాలా మందిని మనము ఏమంటారు, అందరినీ ఆల్మోస్ట్ అందరినీ చాలా ట్రెడిషనల్ గా చూస్తాం కదా. బయట లైఫ్ లో కొంచెం మనకు నచ్చినట్టుగా ఉంటాం. కానీ ఆడియన్స్ ఏంటంటే, మన ఫ్యాన్స్
మనల్ని ట్రెడిషనల్ గా ఉండడమే ఇష్టపడతారు. వెస్ట్రన్ వేసుకునేసరికి ఎందుకు ఇలా ఉంటున్నావు అని కూడా అంటారు. కొంతమందికి బ్యాడ్ కమెంట్స్ ఎక్కువ వస్తాయి. నీ పేజ్ ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ 80% గుడ్ కమెంట్సే ఉన్నాయి. అన్ని లవ్ సింబల్, సూపర్ రా సిస్టర్, సూపర్ రా చెల్లెమ్మ అలా ఉన్నాయి. కొన్ని సార్లు ఎవడో ఒక్కడు ఉంటాడు, నెగటివ్ కమెంట్ ఒక్కటి వచ్చినా సరే అది కొన్నిసార్లు డైరెక్ట్ హార్ట్ కి టచ్ అవుతుంది. అట్లా నీకు కమెంట్స్ విషయంలో ఏదైనా బాధపడ్డావా? లేదు, డిలీట్ కొట్టేస్తావా ఇమీడియట్ గా? నువ్వే చూసుకుంటావు, కుక్కలు మరుగుతూనే ఉంటాయని చెప్పి లైట్. నీకు కాకుండా వేరే అమ్మాయిలకి కొంతమందికి ఇంకెక్కువ వస్తూ ఉంటాయి కదా బ్యాడ్ కమెంట్స్, వాటి గురించి మాట్లాడాలంటే ఏం మాట్లాడుతావు? ఇప్పుడు బ్యాడ్ కామెంట్స్ ఎవరికైతే వస్తూ ఉంటాయో మీరు పట్టించుకోకండి. అక్క అయినా అన్న అయినా ఎవరైనా పట్టించుకోకండి. మీ ప్యాషన్ ఏందో మీరు చూసుకుంటా వెళ్ళండి. మీరు ఒక స్థాయికి వెళ్ళినప్పుడు వాళ్ళే నోరు మూసుకుంటారు, వాళ్ళే మీ దగ్గర సెల్ఫీ దిగనికి వస్తారు. ఓకే, సో ఇండస్ట్రీకి వచ్చే కొత్త వాళ్ళకి ఏం సజెషన్స్ ఇస్తావు? జాగ్రత్తగా ఉండాలి. లైక్ ఏదైనా ఇప్పుడు ఒకరి దగ్గర మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి, ఉండడం డీసెంట్ గా, లైక్ మన ఏమంటారు అక్క, లిమిట్స్ లో మనం ఉండాలి. ఓకే, అంతే. ఎప్పుడన్నా నీకు నెగటివ్ అలా ఏమైనా జరిగిందా ఈ ఇండస్ట్రీలోకి రావడం తర్వాత? ఇదంతా అయినా సరే మమ్మీ వాళ్ళకి తెలియకుండా నీ విషయంలో నీకు పర్సనల్ గా వచ్చి కొంచెం మిస్బిహేవ్ చేయడము, డబుల్ మీనింగ్స్ లో మాట్లాడడము, అట్లా ఏమైనా జరిగిందా? ఎవరు అంతగా ఏం చేయలేదు, కానీ చాలా మందికి జరుగుతుంది బయట, అవునా? ఈ మధ్య ఇంకెక్కువ వస్తుంది. మన ఫోక్ లో కూడా కొంచెం నెగటివ్ గా మాట్లాడడం స్టార్ట్ చేశారు. అన్న పోయి కొంచెం అలా మాట్లాడడం స్టార్ట్ చేస్తున్నారు అనేది ఈ మధ్య స్టార్ట్ అయింది. నువ్వేమన్నా అబ్జర్వ్ చేస్తున్నావు? ఏమన్నా నీ విషయంలో కాకపోయినా పక్క వాళ్ళ విషయంలో అయినా సరే చేంజెస్ ఏమన్నా అబ్జర్వ్ చేస్తున్నావు? నేను ఎక్కువ ఉంటానక్క. వీళ్ళు కొద్దిగా తేడా అనిపించారు అనుకో, డిస్టెన్స్. అది ఏమైనా అయిపోయి నాకు సంబంధం. డాడీతో మమ్మీతో అన్ని షేర్ చేసుకుంటావా? మమ్మీతో ఎక్కువ చేసుకుంటా. మమ్మీతోనే ఎక్కువ, కానీ షూట్ కి వచ్చేది ఎక్కువ డాడీ కదా. ఏ అట్లయింది, రివర్స్ ఏంటి? ఇంకా ఎంత కొద్ది మమ్మీ దగ్గర ఫ్రీడమ్ ఉంటది కదా అక్క. ఎక్కువ చాలా మంది ఆడపిల్లలు డాడీతో కదరా క్లోజ్ ఉండేది. నువ్వేంట్రా రివర్స్ ఉన్నావు? మమ్మీ డాడీకి భయం అక్క. ఎందుకు ఏమంటారేమో అన్న? అట్లని కాదు, కానీ భయం ఒకటి. అవునా? ఏ విషయంలో? అన్ని విషయాలలో? అన్ని చెప్పుకుంటా ఫ్రీగా, కానీ కొన్ని పర్సనల్ గా ఉన్నవి మమ్మీకి చెప్తా. ఓకే, సాంగ్స్ చూస్ చేసుకోవడము నువ్వు చేస్తావా లేదంటే మమ్మీ డాడీ? మమ్మీ డాడీ ఫస్ట్ వాళ్ళే వింటారా? వాళ్ళు వింటారు, నాకు పిలిచి వినిపిస్తారు. ఫస్ట్ నాకు అడుగుతారు బాగుందా అని, అంటే బాగుంది మమ్మీ అని అంటే వాళ్ళు కూడా బాగుందని చెప్పి. ఓకే, హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.